ఎస్. క్రింది ఇచ్చిన ఆస్తిపల పట్టీల నుండి సమపరిమాణ ఆస్తిపల పట్టి తయారు చేయండి. సమపరిమాణ ఆస్తిపల పట్టిని తయారు చేయండి. క్రింది ఇచ్చిన ఆస్తిపల పట్టీల నుండి సమపరిమాణ ఆస్తిపల పట్టి తయారు చేయండి. పేజీ ఫోల్డ్ చేసుకోండి. పేజీ ఫోల్డ్ చేసుకుని అప్పులు 2015, 2016, ఆస్తులు 2015, 2016, 2015, 2016. అప్పుల వైపు శివ రాసుకుంటున్నావాపా? శివ అప్పుల వైపు ఆధిక్యపు వాటా మూలధనం రాసుకుంటున్నావా? నువ్వు అంటే నీకు చెప్తాను అట్లా. సార్ అది పట్టుకోటి ఉంటుంది సార్. ఏం పేరు నీ పేరు? శివ సార్. బోయ్ శివనా? సరే చెప్తా అంటే రాసుకుంటావు కదా. సరే సార్. శంషాద్ వచ్చింది రాసుకుంటాం. మార్నింగ్ మా ఊహనమ్మా వాళ్ళు ఎవరు ఊహ అంటారు. రాసుకోమ్మా. నాకు వాట్సాప్ లో పెట్టండి. దాని తర్వాత నా నంబర్ ఇదే నెంబర్ చూడు, ఈ నెంబర్ వాట్సాప్ లో పెట్టండి. నేను కరెక్షన్ దీన్ని కంప్యూటర్లో ఎక్కించుకొని కరెక్షన్ చేసి ప్రింట్అవుట్ పెట్టుకుంటాను ఎగ్జామ్ రాసినట్ల. సరే, అప్పుల వైపు రాసుకోండి. ఆధిక్యపు వాటా మూలధనం చెప్తాను. పేపర్ గాలిపోయింది, పట్టుకుంటా. ఆధిక్యపు వాటా మూలధనం 3 లక్షలు 4 లక్షలు. 3 లక్షలు 4 లక్షలు. నెక్స్ట్ ఈక్విటీ వాటా మూలధనం 1,50,000 లక్ష. 1,50,000 లక్ష. నెక్స్ట్ సాధారణ రిజర్వు. కొంచెం స్పీడ్ రాసుకోండి అమ్మా. సాధారణ రిజర్వ్ అంటే మొత్తం రాకుండా సాప్ రిజర్వ్. సాధారణ రిజర్వు నువ్వనమ్మా నువ్వు 40,000, 70,000. 40,000, 70,000. లాభ నష్టాల ఖాతా 30,000, 48,000. 30,000, 48,000. డిబెంచర్లు 20,000, 25,000. 20,000, 25,000. నెక్స్ట్ బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 42,000, 50,000. 42,000, 50,000. నెక్స్ట్ రుణదాతలు 55,000, 83,000. 55,000, 83,000. 57,000, 83,000. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు 20,000, 16,000. 20,000, 16,000. పన్ను కొరకు ఏర్పాటు 20,000, 25,000.
20,000, 25,000. నెక్స్ట్ ఆస్తుల వైపు. చేతిలో నగదు 15,000, 10,000. చేతిలో నగదు 15,000, 10,000. 15,000, 10,000. బ్యాంకులో నగదు మోహన్ తరుణ్. బ్యాంకులో నగదు 10,000, 8,000. 10,000, 8,000. వసూలు బిల్లులు వాపులు స్టబ్బులు పెట్టించాలి. వసూలు బిల్లులు 20,000, 30,000. 20,000, 30,000. నెక్స్ట్ సరుకు 77,000, 1,09,000. 77,000, 1,09,000. రుణగ్రస్తులు 1,60,000, 2,00,000. 1,60,000, 2,00,000. గుడ్విల్ 1,15,000, 90,000. నెక్స్ట్ భూమి భవనాలు 2,00,000, 1,70,000. 2,00,000, 1,70,000. ప్లాంటు 80,000, 2,00,000. 80,000, 2,00,000. తరుణ్ ఉన్నావా లేదా? పనిలో ఉన్నాడు. సంపత్ అయిపోయిందమ్మా? ఎస్ సార్. టోటల్ వేసేసుకున్నారా? బ్యాలెన్స్ షీట్ టోటల్ 6,77,000, 8,17,000. 8,77,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 8,17,000. ఎస్ సార్. ఈ ఎవరైనారు సమపరిమాణం బట్టి అడిగినాడు. సమపరిమాణం బట్టి అడిగినాడు. ఇది కూడా అంతే. మాదిరిగా కాలమ్స్ వస్తాయి. బట్ వాటికి వివరాలను తులనాత్మక ఆసక్తి ఏ విధంగా ఉంటాయి, వివరాలు అదే విధంగా వస్తాయి. బట్ కాలమ్స్ మాత్రం మారుతాయి. హెడ్డింగ్ సమపరిమాణం ఆస్తి అప్పుల పట్టిక. హెడ్డింగ్ సమపరిమాణం ఆస్తి అప్పుల పట్టిక. పుస్తకాలం వివరాలు. నెక్స్ట్ 2018 దాని పక్కనే మరి 2019 దాని పక్కనే చెప్పండి. అట్లా అక్కడైతే ప్రతి సంవత్సరము పెరుగుతున్న 11% ఇస్తాం. ఇక్కడ తులనాత్మక ఆస్తులు పట్టిన. బట్ సమపరిమాణ విధానాలు గత సంవత్సరం 2018 దాని పక్కన శాతం. మళ్ళీ 2019 ఏ సంవత్సరం ఆ సంవత్సరం శాతాలు వస్తాయి. మొత్తం వివరాలు
శాతం 2019 శాతం. ఇప్పుడు వస్తుంది సార్, బాగా వినపడుతుంది సార్. వివరాలు నంబర్ 1 ఆస్తి అండర్లైన్ చేసేసి ఏ ప్రస్తుత ఆస్తులు, ఏ ప్రస్తుత ఆస్తులు అండర్లైన్ చేసుకోండి. చేతిలో నగదు, స్పీడ్ రాయండి. నగదు, స్టాప్ నగదు, వివరాలు ఏం పెద్ద పట్టించుకోవాలి, అంకెలు ఇంపార్టెంట్. చేతిలో నగదు 15,000, తర్వాత శాతం తర్వాత వేస్తాము. 19లో 10,000 వేస్తాము. 15,000 10,000 మధ్యలో శాతం పెట్టిన తర్వాత కట్ అవుతుంది సార్. ఎందుకురా బాగా వస్తుంది కదా. ఏమేమి పడుతుంది లేదు సార్, మీరు కొంచెం గట్టి చెప్పండి సార్. బ్యాంకులో నగదు ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 8,000. బ్యాంకులో నగదు 10,000, శాతం తర్వాత వేద్దాము. సెకండ్లో 8,000 వేయండి. నెక్స్ట్ వసూలు బిల్లులు 20,000, 30,000, 30,000. వసూలు బిల్లులు 20,000, 30,000. సరుకు 77,000, 1,09,000. 77,000, 1,09,000. సార్ హలో సార్, మీరు వాయిస్ మ్యూట్లో పెట్టుకున్నాను సార్, వినపడటం లేదు. హలో, ఇప్పుడు సార్ వినపడుతుంది. మొత్తం జంపు 4 కాలమ్స్ టోటల్ వేసుకోండి. వేసుకొని ఫస్ట్ వచ్చేసి టోటల్ వేసుకో. 2,82,000 ఫస్ట్ ఇయర్ టోటల్. వచ్చేసి 2,82,000. సెకండ్ ఇయర్ టోటల్ వచ్చేసి 3,57,000. సెకండ్ ఇయర్ టోటల్ 3,57,000. సార్ రుణగ్రస్తులు కూడా వేసుకోవాలా సార్? రుణగ్రస్తులు కూడా ప్రస్తుత ఆస్తి కదమ్మా. సార్ వినపడలేదు సార్. రుణగ్రస్తులు 1,60,000, 2 లక్షలు. ఫస్ట్ 1,60,000, 2 లక్షలు. టోటల్ ఏ మొత్తం ప్రభు ఫస్ట్ ఇయర్ 2,82,000, సెకండ్ ఇయర్ 3,57,000. సెకండ్ ఇయర్ 3,50,000. నెక్స్ట్ నంబర్ బి, స్థిరాస్తులు అండర్ దట్ స్థిరాస్తుల కింద గుడ్ విల్ 1,15,000, 90,000. 1,15,000, 90,000. నెక్స్ట్ భూభా అంటే భూమి భవనాలు. భూ పురుష బాలతో తర్వాత భూభా 2,00,000, 1,70,000. 2,00,000, 1,70,000.
నెక్స్ట్ ప్లాన్ 2 80,000 2 లక్షలు. 80,000 2 లక్షలు. 80,000 2 లక్షలు అంతే. టోటల్ వేసేసుకోండి. ఫస్ట్ ఇయర్ టోటల్ వచ్చేసి 3,95,000 ఫస్ట్ ఇయర్ టోటల్. 3,95,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 4,60,000. సెకండ్ ఇయర్ 4,60,000. దాని ఎదురు బి మొత్తం స్థిరాస్తులు. సో ఏ బి అయిపోయింది. సి కంటికి కనిపించిన ఆస్తులు ఉన్నాయి లెక్కలోనా? లేవు. అంటే ప్రాథమిక ఖర్చులు కానీ, లాభ నష్టాల ఖాతా ఆస్తుల వైపు కానీ, డిబెంచర్లు జారీపై డిస్కౌంట్ ఉంటే కంటికి కనిపించిన ఆస్తులు సిలో వేసుకుంటారు. అటువంటివన్నీ లేవు కాబట్టి సి రాసే అవసరమే లేదు. ఏ ప్రస్తుత ఆస్తులు, బి స్థిరాస్తులు చాలు. దేర్ఫోర్ మొత్తం ఆస్తులు ఏ ప్లస్ బి పెట్టండి. దేర్ఫోర్ మొత్తం ఆస్తులు ఏ ప్లస్ బి అని టోటల్. ఫస్ట్ ఇయర్ 6,77,000. టోటల్ 6,77,000. సెకండ్ ఇయర్ 8,17,000. 6,77,000. 6,77,000 ఫస్ట్ ఇయర్. 6,77. సెకండ్ ఇయర్ 8,17,000. 8,17,000. 8,17,000. ఇది చూసిన తర్వాత అప్పుల తర్వాత చూద్దాము. ఇప్పుడు ఆస్తులు చూడండి. ఇక్కడ ఏం చేసుకోవాలంటే మొత్తం ఆస్తులు ఉన్నాయి కదా మనకు. 6,77,000 పక్కన 100 పెట్టుకోండి శాతంలో. 6,77,000 పక్కన 100 పెట్టుకొని ఇప్పుడు చూడండి చెప్తాను. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏముంది? చేతిలో నగదు ఉంది కదా. 15,000 2,02,2,82,000 వేసుకోవాలా. ఏ ఐటమ్కి అయితే కనుక్కుంటున్నామో అది. అంటే చేతిలో నగదు 15,000 ఇంటూ 100/2,82,000. 2,82,000 ఏంది? మొత్తం ఆస్తులు వేసుకోవాలి. సరే 6,77,000 వేసుకోవాలి. 15,000 ఇంటూ 100/6,77,000. నెక్స్ట్ బ్యాంకులో నగదు చూడు. 10,000 ఇంటూ 100/6,77,000. నెక్స్ట్ వసూలు బిల్లుకి 20,000 ఇంటూ 100/6,77,000. నెక్స్ట్ 77,000 ఇంటూ 100/6,77,000. 1,60,000 ఇంటూ 100/6,77,000. ఇట్లా మనము అన్ని దానికి బై మొత్తం ఆస్తులు వేసుకోవాలి. అక్కడ ఏం చేస్తాము? గత సంవత్సరం వేసుకొని వేసుకున్నాం. ఇట్లా కాదు. ఇక్కడ మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయి దాన్ని బేస్ వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు చేతిలో నగదుకు వచ్చేసి 2.2 పెట్టండి. చేతిలో 15,000 పక్కన 2.21. 2.2. తర్వాత బ్యాంకులో నగదుకి 1.48. బ్యాంకులో నగదుకి 1.48. నెక్స్ట్ వసూలు బిల్లుకి 2.95. 2.95. వసూలు బిల్లుకి 2.95. నెక్స్ట్ సరుకుకు వచ్చేసి 11.38. 11.38. 38. నెక్స్ట్ రుణగ్రస్తులకు వచ్చేసి 23.63. రుణగ్రస్తులకు వచ్చేసి 23.63. 23.63. ఇవన్నీ టోటల్ చేసుకో. 2,82,000 పక్కన 41.65. మొత్తం ప్రస్తుత ఆస్తులు 2,82,000 పక్కన 41.65. 41.65. నెక్స్ట్ స్థిరాస్తులు అండి. స్థిరాస్తులు గుడ్ విల్ ఎదురుగా అంటే 11,15,000 16.99. 16.99. నెక్స్ట్ 2 లక్షల పక్కన ఎవరు ఫోన్ మోగుతాను పక్కన 2 లక్షల పక్కన 29.54. 29.54. నెక్స్ట్ 11.82. 11.82. 11.82.
ఆవిడ మొత్తం స్థిరాస్తులు కూర్చుని 3,95,000 పక్కన 58.35 58.35 58.35 ఓకేనా శివ? నెక్స్ట్ ఎస్ సార్ 2019 రాసుకున్నాం సార్. 2019 దగ్గర రండి. 2019లో మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయి? 3,57,000 ఉన్నాయి. ఆ 3,57,000 పక్కన 100 పెట్టండి. సారీ 8,17,000 మొత్తం ఆస్తులు. 8,17,000 మొత్తం ఆస్తులు, దాని పక్కన 100 పెట్టండి. ఫస్ట్ 100 పెట్టుకొని మరి ఇప్పుడు చేతిలో నగదు రాసుకోండి. 1.22 1.22 ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ 88,000కి 0.98 సార్. నెక్స్ట్ 3.67 సార్. నెక్స్ట్ 13.34 నెక్స్ట్ 24.48 నెక్స్ట్ మొత్తం ప్రస్తుతం 3,57,000 వచ్చింది కదా, దాని పక్కన 43.69 3,57,000 పక్కన 43.69 నెక్స్ట్ స్థిరాస్తులు పోండి. స్థిరాస్తులు గుడ్ విల్ వచ్చేసి 70,000 11.02 నెక్స్ట్ 20.81 ఫస్ట్ది గుడ్ విల్ వచ్చేసి 11.02 గుడ్ విల్ ఫస్ట్ది 11.02 నెక్స్ట్ 1,70,000కి 20.81 నెక్స్ట్ 2 లక్షలకి 24.48 టోటల్ 56.31 ఇట్లా ఆస్తులను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి వివరాలు సేమ్ ఉంటాయి. బట్ గత సంవత్సరము పక్కనే శాతము, గత సంవత్సరం పక్కనే శాతము. ఆ మొత్తం ఆస్తుల దగ్గర 100 వేసుకోవాలా. మొత్తం ఆస్తుల దగ్గర ఏమి వేసుకోవాలా? 100 వేసుకోవాలా. ఇప్పుడు నెంబర్ 2 పండి అప్పులు వివరాలకు రండి. అప్పులు అని పెట్టండి. అప్పులు అండర్ దట్ ప్రస్తుత అప్పులు ప్రస్తుత అప్పుల కింద అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ లో ప్రతిపాదిత డివిడెండ్ 42,000 50,000 50,000 సార్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అది BOD పెట్టుకోండి. B ఫుల్ స్టాప్ O ఫుల్ స్టాప్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 42,000 50,000 నెక్స్ట్ రుణదాతలు 55,000 83,000 83,000 అమౌంట్ వస్తుంది 55,000 ఫస్ట్ సెకండ్ ఇయర్ 83,000 55,000 83,000 రుణదాతలు. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు
చెల్లింపు బిల్లులు 20,000 16,000. 20,000 16,000. నెక్స్ట్ పన్ను కొరకు ఏర్పాటు ఎస్కేపీ ఫోటోస్లో పన్ను కొరకు ఏర్పాటు 40,000 50,000. 40,000 50,000. 40,000 50,000. టోటల్ వేసుకోండి. టోటల్ వచ్చేసి ఇది పన్ను కొరకు ఏర్పాటు 20,000 25,000 కదా. 20,000 ఏర్పాటు 25,000. టోటల్ వేసేసుకోండి. 1,37,000 ఫస్ట్ ఇయర్. 1,37,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 1,74,000. 1,74,000. నెక్స్ట్ దాని ఎదురు దేర్ఫోర్ ఏ మొత్తం ప్రస్తుత అప్పులు పెట్టండి. దేర్ఫోర్ ఏ మొత్తం ప్రస్తుత అప్పులు. ఎస్కేపీ ఫోటోస్ అందరూ గూగుల్ షీట్ పెట్టినట్టు ధర్మేంద్ర. ఏం ధర్మేంద్ర దగ్గర పో. నెక్స్ట్ దీర్ఘకాలిక రుణాలు. నంబర్ 2 దీర్ఘకాలిక రుణాలు. దీర్ఘకాలిక రుణాలు అండర్ దట్ డిబెంచర్లు. 20,000 25,000 25,000. 20,000 25,000. 20,000 25,000 సేమ్ టోటల్స్. సేమ్ టోటల్స్ వస్తాయి. దాని బి మొత్తం దీర్ఘకాలిక అప్పులు పెట్టండి. మొత్తం దీర్ఘకాలిక అప్పులు సేమ్ 20,000 25,000. అది ఒకటే కదా అంశము. అది 20,000 25,000. శేషాలు లేడా? నిన్నటి నుంచి క్లాస్కి రాలేదు వాడు. నెక్స్ట్ సరే సి వాటాదారుల నిధులు. థర్డ్ వచ్చేసి వాటాదారుల నిధులు. వాటాదారు నిధులు అండర్లైన్ చేసుకొని ఈ ఆధిక్యపు వాటా మూలధనం ఆ ఫుల్ స్టాప్ మూలధనం పెట్టింది చాలు. ఆధిక్యపు వాటా మూలధనం 3 లక్షలు 4 లక్షలు. 3 లక్షలు 4 లక్షలు. నెక్స్ట్ ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ వాటా మూలధనం 1,50,000 లక్ష. 1,50,000 లక్ష. 1,50,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 1,00,000. నెక్స్ట్ సాధారణ రిజర్వు. సాధారణ రిజర్వు 40,000 70,000. 40,000 70,000. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా 30,000 48,000. 30,000 48,000. టోటల్స్ ఫస్ట్ ఇయర్ 5,20,000. 5,20,000. సెకండ్ ఇయర్ 6,18,000. సెకండ్ ఇయర్ 6,18,000. 5,20,000 6,18,000. సి మొత్తం వాటాదారు నిధులు. సి మొత్తం వాటాదారుల నిధులు. మొత్తం వాటాదారుల నిధులు అయిపోయిన తర్వాత దేర్ఫోర్ మొత్తం అప్పులు. దేర్ఫోర్ మొత్తం అప్పులు A + B + C.
మొత్తం అప్పులు A+B+C. ఫస్ట్ ఇయర్ 6,77,000. సెకండ్ ఇయర్ 8,17,000. సెకండ్ ఇయర్ 8,17,000. సార్ ఫస్ట్ ఇయర్ 6,77,000. 6,77,000, 8,17,000. ఇప్పుడు కింద జంపు లైన్ వేసేసుకోండి. సో 6,77,000 పక్కన 100 పెట్టుకోండి. 6,77,000 ఫస్ట్ ఇయర్, దాని పక్కన 100. అట్లా 8,17,000 పక్కన 100. అది 100, ఇది 100. నేను ప్రస్తుత అప్పులో కూడా చెప్తాను, మిగతా మీరు చేసుకోండి. ప్రస్తుత అప్పులు పైన బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసి 6.20. ఫస్ట్ ఇయర్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్కి వచ్చేసి 6.20. అట్లా సెకండ్ ఇయర్ 50,000 పక్కన 6.12. 6.12. నెక్స్ట్ రుణదాతలు 55,000 పక్కన 8.12. 8.12. నెక్స్ట్ 10.16. 10.16. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు 20,000 పక్కన 2.95. 2.95. నెక్స్ట్ 1.96. 1.96. నెక్స్ట్ 20,000కి 2.95. 2.95. 3.06. 3.06. ఇంకా టోటల్ మిగతా మీరే చేసుకోండి. నాకు ప్రిన్సిపల్ సర్కిల్ ఇస్తున్నా పోతున్నాను. తర్వాత ఎగ్జామ్ అందరూ రాయండి. ఎగ్జామ్ నేను చెప్పిన కదా, ఎగ్జామ్ అందరూ రాసి వాట్సాప్లో పెట్టండి.